బక్క జడ్సన్ గారు సార్ మీరు అంటారు ఇందాక ఎందుకు ఏమీ కాదు అంటారు. ఎందుకు కాదు అంటారా? దీన్ని దేనికి యూజ్ చేసుకుంటారు? ఇప్పుడు తిట్టినట్టు చేస్తే కొట్టినట్టు చేస్తే బదులు అసలు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మీద ఈ హార్డ్ డిస్క్ ధ్వంసమైంది లేకపోతే విచారణ సిట్ ఏర్పాటు చేయకపోతే అయిపోద్ది కదా అంటారా? బయటికి తీసుకొచ్చి ఎందుకు అట్లా చేస్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఒక ఆపర్చునిటీ ఇది. గ్రూప్ వన్ మీద మన సిట్ అయింది, ఏది మన సిట్ వేసిండ్రు 2022లో. అందులో ఎంతమంది జైలుకు పంపిండ్రు, ఎంతమంది జైలుకు పోయిండ్రు, ఏమైంది? 2016 పేపర్ లీక్ అయింది, అదేమైంది? ఇవాళకి వాళ్ళు ఎస్పీలు గ్రూప్ 1 కలెక్టర్లు కూడా అయిపోయిండ్రు వాళ్ళు. ఆ రోజు పేపర్ లీక్ అయి రాసిన వాళ్ళు. ఏమైంది సార్? సిట్ వేసిండ్రు, సిట్ రిపోర్ట్ ఏమైంది సార్? నిజంగా నేను చెప్తున్నా, ఎప్పుడైతే కొత్తగూడ శ్రీనివాస్ రెడ్డి గారు ట్రాన్స్ఫర్ అయిందో ఆ రోజే అర్థమైపోయింది కేసు ఇస్ క్లోజ్డ్ అని. అప్పుడే చెప్పేసిన కేసు ఇస్ క్లోజ్డ్ అని చెప్పిన సార్. నేను కాళేశ్వరం కమిషన్ దగ్గరికి పోయినా సార్. 2000 పేజీలు మొత్తం డాక్యుమెంటేషన్ ఇయాటి వరకు ఎవరి దగ్గర లేని డాక్యుమెంట్ నేను ఇచ్చిన కాళేశ్వరం. ఇప్పుడు శరత్ కుమార్ గారు, నేను గత గవర్నర్ తమిళసాయి మేడం గారిని పర్సనల్ కలిసి శరత్ కుమార్ గారు ఎక్స్ప్లెయిన్ చేసినా మేము లీగల్ గా ఇవన్నీ ఎట్లా అని అక్రమ ఆస్తుల పైన. ఏమైంది సార్? ఏమైంది? మేము ఢిల్లీకి పంపుతా సీక్రెట్ మమ్మల్ని పక్కకు తీసుకుపోయి మాట్లాడింది మేడం గారు, ఆనరబుల్ గవర్నర్ గారు. ఢిల్లీలో పర్సనల్ గా ఇస్తా అని చెప్పి నా సపరేట్ బ్యాగ్ లో పెట్టుకుంటా అన్నాడు. వాళ్ళు పిఏ గురించి మాట్లాడి ఏమైంది సార్ దానిపైన? ఎలాంగ్ విత్ ప్రూఫ్స్ ఇచ్చింది నేను. ప్రతిదీ ప్రూఫ్ లేకుండా నేను ఏది మాట్లాడాను, ప్రతిదీ ప్రూఫ్ తో సహా ఇచ్చిన నేను. శరత్ గా అడ్వకేట్ గారిని తీసుకుపోయినా, లీగల్ గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమైంది సార్ ఈ రోజు? ఏం చేసారు? కాబట్టి ఏం లేదు సార్. అన్నిటికీ సెంట్రల్ కెల్ క్లియరెన్స్లు ఉంటాయి. ఎన్జిటి క్లియరెన్స్, వాళ్ళ ఎన్జిటి కేసులు వేస్తే అవి పోయినాయి. దామోదర్ రాయలసీమ గారు ఆ రోజు కేసులు వేపించారు, ఆ కేసులు మొత్తం పోయినాయి. తర్వాత వాళ్ళు ఫారెస్ట్ క్లియరెన్స్లు ఇచ్చిండ్రు, డిపిఆర్ లేకుండా లోన్లు ఇచ్చిండ్రు. లాస్ట్ లో వరంగల్ సెంట్రల్ జైలు కుదబెట్టిండ్రు. ఇక్కడ లోన్ ఇవ్వకుంటే బ్యాంక్ ఆఫ్ పూణేలో లోన్ ఇప్పించిండ్రు వీళ్ళు. ఏడ సార్ ఏడున్నది? అన్ని వీళ్ళే అంటారు. కాబట్టి వీళ్ళందరికీ డబ్బులు కావాలి. అది తెలంగాణ అల్కగా దొరికింది. వీళ్ళు కొట్టాడి తెచ్చుకున్న తెలంగాణ. మనం ఏం చేసినా వాళ్ళు అడగలేకపోతుండ్రు. ఈరోజు జనాలు అడగలేకపోతుండ్రు. మేము కొట్టాడి తెచ్చుకున్నాం కదా, మేము రోడ్డు మీద పడితే మా పరువు పోతుంది అని చెప్పి తాగి పండుకుంటుండ్రు. తెలంగాణ వచ్చినాక ఈరోజు తాగుడు పెరిగింది సార్. మీరు చూడండి రేట్లు, తాగుడు భయంకరంగా పెరిగింది. ఎప్పుడైతే మేధావి అడగలేకపోతాడో, ప్రశ్నించోడు అడగలేకపోతాడు, తాగి పండుకుంటాడు. రాకేష్ రెడ్డి గారు చెప్పండి. ఇది అప్పుడు గవర్నర్ కు మొత్తం ప్రూఫ్స్ ఇచ్చాము తమిళిసై సౌందరరాజన్కి, బట్ నో యాక్షన్ టేకెన్ బై సెంట్రల్ గవర్నమెంట్ అని అంటారు. టెలిఫోన్ ట్యాపింగ్ కే పరిమితం అవుతున్నానండి. నేను ఏమంటున్నానంటే ఎవరి మీదనో వ్యక్తిగతంగా, పార్టీల మీద వ్యక్తిగతంగా నేను మాట్లాడట్లేదు భరత్ గారు. ఒక సామాన్య పౌరుడుగా ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఇచ్చిన ప్రసాదం ఏదైతే ప్రాథమిక హక్కులు ఉన్నాయో దాని ప్రకారం మనిషి వ్యక్తిగత గోప్యతను బతకడానికి దాని గురించి మాట్లాడుతాం తప్ప నాకు ఏదో పొలిటికల్ మైలేజా అనేది నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు భరత్ గారు. నోటీస్ ఇచ్చిందా ఎవరికని? చాలా మంది ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కి ఇచ్చింది. అప్పుడు పోటీ చేసిన ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అందరు కూడా వాళ్ళు ఫోన్ ట్యాప్ చేశారన్నారు. మీకేమైనా నోటీస్ ఇచ్చిందా? నా భాష ఇని వాళ్ళు కూడా భయపడ్డారు. అంటే ఫోన్లలో కూడా మీరు ట్యాప్ చేసిన వాళ్ళకు కూడా రక్తం గారేలా మాట్లాడతారా? అంతేనా? నేను అనేది మీ ఫోన్ ట్యాప్ చేయాలంటేనే భయపడాలా? అట్లా కాదండి. నేను అనేది ఏంటంటే ఒకవేళ ఇస్తే వెళ్తాను, మాట్లాడతాను. నేనేమంటున్నాను భరత్ గారు, మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు సామాన్య పౌరుడుగా మాట్లాడుతాం తప్ప ఒక ఎమ్మెల్యేగా మాట్లాడలేదు, ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడు కూడా మాట్లాడలేదు. ఎన్నో కోల్పోయి తీసుకొచ్చుకున్న తెలంగాణ అంటే దీని మీద రాజకీయ నాయకులు కావచ్చు, ఆఫీసర్లు కావచ్చు, ఈ రాష్ట్రం ఏదైతే కోరుకున్నదో స్వయం పరిపాలన, స్వయం అభివృద్ధి, ఇట్లాంటి ప్రాజెక్టుల మీద మనం ఉపయోగించాల్సిన శ్రమని, డబ్బుని, ఇట్లాంటి ఇబ్బందికరమైన పద్ధతులకు పనులకు ఉపయోగించుకునే బాధ, ఆవేదన తప్ప ఇంకెవరి మీద వ్యక్తిగతంగా నాకు ఎవరు కూడా, ఇప్పుడు నేను మాట్లాడిన ఎవరు కూడా నాకు వ్యక్తిగతంగా తెలియదండి. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే తెలంగాణ సమాజం భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఇంతకు ముందు జరిగిందంటే ఇప్పుడు ఇంకొకరు భయపడతారు, ఈ గవర్నమెంట్ కూడా చేస్తున్నదేమో అని. తర్వాత ఇప్పుడు ఏదో కొద్దిగా 5% సంఘ విద్రోహ శక్తులు, తీవ్రవాదులు, ఉగ్రవాదులు సంబంధించి నిన్న ఒకళ్ళన్నారు, నిన్న బీఆర్ఎస్ నేత ఏమన్నారంటే ఫోన్ ట్యాపింగ్ లేదే ఓటుకు నోటు కేసు అన్నది బయటపడేది కాదు కదా అని అన్నారు. దానివల్ల తెలిసింది, లేకపోతే అప్పుడే కేసీఆర్ ప్రభుత్వం కూలిపోతుండే 9 ఏళ్ల క్రితమే. అది చేయబట్టే కదా, లేకపోతే ఆ సమయంలో
చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని గులగొట్టాలని చూశారు అని నిన్న బీఆర్ఎస్ నేత అన్నారు. బీఆర్ఎస్ నేతలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఈ రాష్ట్రానికి మంచిది, ఈ ప్రజాస్వామ్యానికి మంచిది. ఈ 10 సంవత్సరాలు వాళ్ళు ఏం చేసినారు, ఏం జరిగింది తెలంగాణ ప్రజలందరికీ దానికి అంత డెప్త్ అవసరం లేదు. ఇప్పుడు మనం మాట్లాడాల్సింది తెలంగాణ భవిష్యత్తు గురించి, తెలంగాణ ప్రజల గురించి. ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు. తెలంగాణ ప్రజలు నిశ్చింతగా ప్రజాస్వామ్యంగా వాళ్ళ బతుకులు వాళ్ళు బతకాలంటే ఇట్లాంటి పద్ధతులు కరెక్ట్ కాదు. ఏదైతే సంఘ విద్రోహ శక్తులు ఉన్నారో, తీవ్రవాదులు, ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళ టెలిఫోన్ అది కంపల్సరీ వద్దన్నా కాదన్నా అది ఎప్పుడు ఒక సిస్టమ్ లో అది రన్ అవుతుంటదండి భరత్ గారు. దాని గురించి చర్చ అనవసరం అండి. అది అనవసరం కాదు, పనికిరాని చర్చ. అదే అది కంపల్సరీ దేశ భద్రతలు కావచ్చు, రాష్ట్ర భద్రతలు కావచ్చు, శాంతి భద్రతలు కావచ్చు. కానీ ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే వ్యక్తిగత కుటుంబాల గురించి, రాజ కుటుంబాల గురించి, రాజ్యం గురించి ప్రజల జీవితాలను చిన్నభిన్నం చేయగలదని నేను అంటున్నాను. అంతకుమించి తప్ప ఇంకేం లేదండి. ఇవి జరుగుతూ ఉంటాయి భరత్ గారు. శాంతి భద్రతలు విఘాతం కలిగే వాళ్ళు కావచ్చు, దేశ భద్రత విషయంలో కావచ్చు, అవన్నీ టెలిఫోన్ ట్యాపింగ్ రెగ్యులర్ జరుగుతుంది, ప్రపంచంలో అంతటా జరుగుతుంది. కానీ ఇట్లా అమాయకులు భార్యాభర్తల ట్యాపింగ్లు తీవ్రవాదులు అయిన తప్ప ఇట్లా భార్యాభర్తలు అయినారండి వాళ్ళు. ఈ తెలంగాణలో కొత్త సంస్కృతి తెరలేపిన గత పాలకులు, ఆ పాలకుల అడుగులకు మడుగులు వచ్చిన అధికారులకు కఠినమైన శిక్షలు పడాలని నేను కోరుకుంటున్నాను. అంతకుమించి ఏం లేదు. జడ్సన్ గారు కన్క్లూడ్ చేయండి. బక్కా జడ్సన్ గారు ఫైనల్ గా ఏం చెప్తారు? మీరు ముందే చెప్పేశారు ఇదేమి కాదు, అయ్యే ఊది కాలేదు లేవదు అని. అంటే కొంచెము ఫీల్ మీద ఉంటున్నా సార్. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో 34 ఏళ్ళు సస్పెండ్ అయినా ఎందుకు అన్కాంప్రమైజ్ భయాసనం మేము ఉంటున్నామంటే ఇలా జరుగుతున్న విషయాలు చూసి బాధ అనిపించి మేము పాలకపక్షం దిగు పోయే ప్రయత్నం చేస్తలేదు. నెంబర్ 1. రెండోది ఏంటంటే సార్, ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కల్పించుకోవాలి, కొన్ని విషయాలలో కల్పించుకోవాలి. ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద అఫెన్స్. ఇయాటి కూడా అఫెన్స్ సార్. ఇయాటి కూడా అది నడుస్తా ఉన్నది. ఇయాటి కూడా అవి నడుస్తాను ప్రతి ఇష్యూ పైన సార్. ఇయాటికి తెలంగాణ గొప్పతనం ఏంటంటే సార్, 10 లక్షల కోట్ల అప్పైనా తీర్చుకునే దమ్ము తెలంగాణకు ఉంది. కానీ ఒక్కడన్నా సిన్సియర్ నాయకుడు కావాలి. ఒక్కడన్నా, నాట్ సిండికేట్, ఒక్క సిన్సియర్ నాయకుడు వస్తే మీరు నాకు డిబేట్ పెట్టండి ఒక రోజు, నేను అప్పులు ఎక్కడెక్కడ తీర్చొచ్చు, ఎక్కడెక్కడ రాబడి ఎలాంగ్ విత్ ప్రూఫ్స్ చూపెడతాను నేను. అదే సార్. కాబట్టి తెలంగాణ ప్రజలు కోరుకొని పోరాటం తెచ్చుకొని ఈ రోజు ప్రపంచం అంతా గమనించారు. నవ్వెటోళ్ళ ముందు బోర్ల పడకుండా నాయకులు చేయాలని కోరుకుంటున్నారు సార్. ఏం లేదు. అరుణ్ గారు సార్ ఫైనల్ గా ఏం చెప్తారు? ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడింది ఆయనకు బాధ అనిపించి మాట్లాడారు, వాస్తవం అది. కేసీఆర్ ను అందరూ ఓన్ చేసుకున్నారు సార్. మగవాళ్ళు చిచ్చా అని కొంతమంది, మామ అని కొంతమంది. అంటే నాకు చిచ్చ అయినప్పుడు నా కుటుంబంలో ఉన్న వాళ్ళకి మామ అవుతాడు కదా. అంటే సొంత చిన్నాన్న, సొంత మామ, ఆడపిల్లలు మాట్లాడుతుంటే వింటారా సార్? అంత నీచ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? రక్తంలో ఉందేమో, కానీ దానికి తగ్గ. ఇప్పుడు ఒకటి నేను ఒక మాట చెప్తా, ఫోన్ ట్యాప్ చేసినప్పుడు అన్ని సంభాషణలు వస్తాయి, భార్యాభర్తలు మాట్లాడుకునేవి వస్తాయి. వినీత్ కుమార్ ఫోన్ ట్యాప్ చేసినప్పుడు, ఇప్పుడు అది మావోయిస్టుల ఫోన్ ట్యాప్ చేసినా సరే, లేకపోతే టెర్రరిస్టుల ఫోన్ ట్యాప్ చేసినా సరే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడే వస్తాయి, అన్ని రకాలు వస్తాయి కదా. రాకేష్ రెడ్డి గారు చెప్తున్నారు. రాకేష్ రెడ్డి గారు, మీరు అనేది ఏదైతే తీవ్రవాద భావజాలంలో కావచ్చు, తీవ్రవాద సంస్థలలో ఉన్న వాళ్ళు కావచ్చు, దయచేసి 99% ఫ్యామిలీస్ సంబంధాలు పెట్టుకోరు భరత్ గారు. మీరు ఒక ఇంటలెక్చువల్ జర్నలిస్ట్ గారు. మీరు ఇప్పుడు మనం నిన్నగా మావోయిస్ట్ సింపథైజర్స్ పేరు మీద చేశారు. మావోయిస్ట్ సింపథైజర్స్ అందరికి ఫ్యామిలీస్ ఉన్నాయి. మీరు వరవరరావుకు ఫ్యామిలీ లేదా? గద్దర్ కు ఫ్యామిలీ లేదా? వరవరరావుకు ఫ్యామిలీ లేదా? తెలంగాణ వచ్చిన తర్వాత మావోయిస్ట్ సింపథైజర్స్ ఫోన్ ట్యాప్ చేశారు. అందరికి ఫ్యామిలీ ఉంది, వరవరరావుకు ఫ్యామిలీ ఉంది. మీరు చూడండి, గద్దర్ ఫ్యామిలీ ఉంది, కూతురు కొడుకు ఉన్నారు. ఒకటే 1 month లో 600 మంది టెలి ట్యాపింగ్ చేసినట్టు. 600 కాదట, ఇప్పుడు 4000 అంటున్నారు. చెప్తున్నా, కాంటెస్టెడ్ ఎమ్మెల్యేలు వాళ్ళు మావోయిస్టులు కారండి. ఇప్పుడు రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేసినప్పుడు ఏమైతుందంటే పొలిటికల్ ఇంటెలిజెన్స్ గురించి వాళ్ళు ట్యాప్ చేస్తారు. యాక్చువల్ ఏంటంటే రాజకీయ నాయకులు జనరల్ గా నేను చెప్తాను, జరిగింది ఏంటంటే నవంబర్ లో ఈ అధికార పార్టీ ఒక్క నిమిషం అధికార పార్టీ ఏం చేస్తుందంటే ఎలక్షన్స్ లో, బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు తమ పైసలేమో వంచాలి, ఎదుటి పార్టీ పైసలు అడ్డుకోవాలి.
ఈ ప్రక్రియలో భాగంగా ట్యాపింగ్ చేస్తారు. చేసినప్పుడు ఇప్పుడు రాజకీయ నాయకులకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వాళ్ళ భార్యకు ఫోన్ చేసి ఇక్కడున్నా వస్తున్నా లేదా ఇవన్నీ కూడా ట్యాప్ అవుతాయి. ట్యాపింగ్ అంటే ఒక ఫోన్ అది ఇది కాదు, ఇక ప్రతి కాల్ రికార్డ్ అవుద్ది. ఎన్నికలున్నప్పుడు ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంటుంది, ప్రభుత్వం ఉండదు సార్. ఆపద్ధర్మ ఉండదండి, రద్దు చేస్తే ఆపద్ధర్మ ప్రభుత్వం. భరత్ గారు ఇప్పుడు కేసీఆర్ రద్దు చేసినప్పుడు 2018 ఆపద్ధర్మ ప్రభుత్వం. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత రాకేష్ రెడ్డి గారు చెప్పండి. నేను ఏమంటున్నానంటే మీరు చెప్పిందంతా ఏకీభవిస్తున్నాము. అది ఎలక్షన్ 1-2 months ఉంటదండి. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చివరి మూమెంట్ లో అది మీరు అన్న కార్యక్రమాలు ఎవరైనా జరిగితే అది కామన్ గా ఉంటది. కొద్దిగా రాజకీయ నాయకులకు ఉన్న ఒక ప్రాబ్లం తోని. కానీ నేనేమంటున్నా అంటే నిరంతరం వేలాది ఫోన్లు అంటే జడ్జిలు అయితే పోటీ చేయలేదు కదండి, మేము పోటీ చేసిన జడ్జిలు అయితే పోటీ చేయలేదు కదా, సినిమా హీరోయిన్లు పోటీ చేయలేదు కదండి, వ్యాపారులు పోటీ చేయలేదు కదండి. మద్రాసులో ఉన్న హీరోయిన్, బొంబాయిలో ఉన్న హీరోయిన్ మాకేం చేస్తుందండి? ఇప్పుడు జడ్జిలు మాకేం చేస్తారండి? వాళ్ళ న్యాయ వ్యవస్థలో వాళ్ళు ఉంటారు తప్ప మాకు వచ్చి ప్రచారం చేయలేదు. నేను ఏమంటున్నానంటే ఇది ఒకటేనండి, ఒక కుటుంబాన్ని గురించి ఒక పార్టీ గురించి జరిగిన ఒక ధ్వంసం, రాజ్యాంగబద్ధమైన ఏదైతే పౌరులకు ఉండాల్సిన ప్రాథమిక హక్కులను ధ్వంసం చేశాం. ఎట్లయితే 1975లో ఎమర్జెన్సీ విధించి ప్రాథమిక హక్కుల స్వేచ్ఛారించారో ఇది అట్లాంటిదే. కాబట్టి జూన్ 25 ఇవాళ కరెక్ట్ గా ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు. అదే అంటున్నాను. అప్పుడు ప్రాథమిక హక్కులు స్వేచ్ఛను హరించి కటకటాల వెనుక నెట్టివేయబడ్డ స్వతంత్ర సమర యోధుల చరిత్రలు ఈరోజు ప్రపంచం నివ్వరబోయి ఉంటున్నది. అలానే ఇట్లాంటి నివ్వరబోయే చరిత్ర ప్రపంచంలో భవిష్యత్తులో ఏంటది ఏం టెన్షన్ లేదు. ఇప్పుడు ఏదైనా మీరు చట్టం ముసుగులో తప్పించుకుని ఉంటుండొచ్చు, కానీ ఏ ముసుగులను తప్పించుకుంటుండొచ్చు, లేకపోతే రాజకీయ ముసుగులో తప్పించుకుంటుండొచ్చు. కానీ భవిష్యత్తు ఇప్పుడు 50 సంవత్సరాల తర్వాత ఒక చీకటి అధ్యాయాన్ని ఎట్లా చదువుతున్నామో ఇవి ఏదైతే టెలిఫోన్ ట్యాపింగ్ అనే చరిత్రని భవిష్యత్ తరాలు చరిత్ర అసహించుకుంటాయి. ఇవి ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయిన వ్యవస్థలు ఉన్నారో, వ్యక్తులు ఉన్నారో. కానీ ఇక ముందు నేను చెప్పాల్సింది ఒకటే, భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు జరగకూడదు. సంఘటనలు జరగకూడదంటే దానికి సరైన చర్యలు, సరైన విధానం ఉండి రాజకీయ నిబద్ధత, రాజకీయ నిజాయితీ, నిష్కలంకున్న వ్యవస్థ ఉంటేనే దీనికి సరైన చర్యలు తీసుకుంటది. అది తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు, అరుణ్ గారు. బిగ్ థ్యాంక్స్ టు మీడియా. ప్రజా జీవితంలో పడేసినాం. కేసీఆర్ ను తీసుకుపోయి కేసీఆర్ చేసిన అవలక్షణాలన్నీ కూడా సక్సెస్ఫుల్ గా ప్రజా జీవితంలోకి మీలాంటి మీడియా పెద్దల వల్ల ప్రొజెక్ట్ చేయగలిగినాం. ప్రజలు చూసుకుంటారు. సరే, అది కేసీఆర్ చేశాడా, ఈ ప్రభుత్వం చేసిందా, ఆ ప్రభుత్వం చేసిందా, అంతకుముందు ప్రభుత్వాలు చేసా విచారణలో తేలుతుంది. థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు, అరుణ్ గారు, చంద్రవర్ధన్ గారు, శరత్ గారు, బక్క జడ్సన్ గారు. మొత్తాన్ని స్పందన ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అయితే రాకేష్ రెడ్డి గారు